గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆ సమావేశంలో మాజీ మంత్రి ఇచ్చిన సలహా మేరకే ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఇందులో ఎలాంటి కక్షపూరిత చర్యలు లేవని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం పనులు చేపడతామని భట్టి చెప్పారు. కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులు వస్తాయన్న ఆయన రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని వెల్లడించారు. మనం వైట్ పేపర్ పెట్టాం, శ్వేతపత్రం పెట్టాం, చర్చకు పెట్టాం. సభలో చర్చ అంతా జరుగుతూ ఉంది. చర్చ జరిగిన అవకతవకలపైన ఉన్న వాస్తవాన్ని సభ ముందు పెట్టాం. సభ రాష్ట్రం అందరూ తెలియాలి. అప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన లేచి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి అని కూడా అడిగాడు. మీరు ఒకసారి రికార్డ్స్ తీసి చూస్తే అందరికి అర్థమవుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి అని అడిగాడు. మేము మోర్ డెమోక్రటిక్గా, ఎవరిని అగౌరవపరచాలని కించపరచాలని, మోర్ డెమోక్రటిక్గా వారు అడిగిన దాని మీద సభానాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్ సభ ఆలోచన ఆ రకంగా ఉంటే డెఫినెట్గా గౌరవిస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఇదేదో కక్ష సాధింపు ధోరణితో రాజకీయ ఆలోచనతో వేసింది కదా. సభ ఆలోచన మేరకు సాక్షాత్తు ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫియర్ కావట్లేదు. రోజువారీ కార్యకలాపాలు మాకు సంబంధం కూడా లేదు అది. సో it is a transparent judicial inquiry. One has to respect that. ధైర్యం ఏమన్నా సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పుపట్టాల్సిన అవసరం ఉంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు? అదే నేను అడుగుతా ఉన్నాను. అది రాష్ట్రం, ప్రజలు, జర్నలిస్టులు, మేధావులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానాలపైన మనం నిర్ణయాలు చేస్తే అవి క్షేమంగా ఉంటాయి. ఇంజనీరింగ్ వ్యవస్థ కాదు, నేనే డిజైన్ చేస్తాను, కేసీఆర్ గారు డిజైన్ చేసి కడితే అది కుంగిపోయింది. సో మేము కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు చేయాలి తప్ప ఏదో ఏ అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడినట్టు చేసామనుకో ఇప్పటికే దాన్ని 94,000 కోట్లు నష్టపోయాం. ఇంకా ఎట్లా నష్టపోతామండి? దానికి సంబంధించిన నిపుణులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులు కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ ఇంజనీరింగ్ వ్యవస్థ నిర్ణయాలు చేస్తుంది. పోస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి సాధ్యమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. దీనికి సంబంధించి సమగ్రమైన సమాచారం అధిష్టానం దగ్గర ఉంది. ఎవరు ఏ నియోజకవర్గంలో ఎవరు ఎట్లా పనిచేశారు, ఏ జిల్లాల్లో ఏ నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా తప్పించారు, పనిచేశారు దశాబ్ద కాలంగా అని చెప్పి సమగ్రమైన సమాచారం వారి దగ్గర ఉంది. తప్పనిసరిగా సరైన టైంలో కొద్ది రోజుల్లోనే వాటన్నిటి నిర్ణయాలు కూడా మీరు చూస్తారు. కమిటెడ్ టువర్డ్స్ ది వేవింగ్ ఆఫ్ ది క్రాప్ లోన్స్. రుణమాఫీ మేము చేస్తామని చెప్పిన మాటని తూచా తప్పకుండా అమలు చేస్తాం కూడా. ఎవరికైనా సందేహాలు ఉంటే లేకపోతే ఎవరికైనా రాజకీయ పరమైన ఆలోచనలు ఉంటే వాళ్ళ ఆలోచనలను వాళ్ళు చేస్తూనే ఉండమని చెప్పండి. మేము చేసే పని మాత్రం స్పష్టంగా చేస్తాం. ద వే రైతు బంధు ఏరు అని ప్రచారం చేస్తే ఏది చూపించాం. అట్లాగే రుణమాఫీ కూడా మేము ఈ ఆలోచనలు మీకు ఉండొచ్చు. మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు చేయకుండా తాత్సారం చేసి మీలాగనే మిగతా పార్టీలు కూడా ఉంటాయని మీరు ఊహించుకుంటుండొచ్చు. కానీ మేము అలా ఉన్నాం, చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. విల్ డూ దాట్. అలాగే ఇతర వర్గాలు, ఈ దేశంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం జనగణన జరిగి దానికి అనుగుణంగా ఈ దేశ సంపదని పంచాలనేది వారి ఆలోచన. దానికి అనుగుణంగా పాలనలో వాటా ఇవ్వాలనేది కూడా వారి ఆలోచన. ఇది చాలా విప్లవాత్మకమైనటువంటి ఆలోచన. ఈ కాస్ట్ సెన్సస్ అనేది జరగటం కోసం ఆయన ఇచ్చినటువంటి పిలుపు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఇక్కడ నుంచే మొదలు పెడతామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేసి ముందుకెళ్తా ఉన్నాం.